అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. భూములు బొక్కేశారు, మట్టిని మెక్కేశారు, ఇసుకను తవ్వేసి తరలించేశారు, గనులు కొల్లగొట్టారు, కొండలకు గుండు కొట్టడంతో పాటు కొన్ని చోట్ల పిండి చేసేశారు. అసైన్డ్ ల్యాండ్స్ ను సొంతం చేసుకున్నారు. ఇలా ప్రతి ప్రకృతి వనరును చెరబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. ఈ 5 ఏళ్లు తాము చేసిన భూదందాలు, కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఉత్తరాంధ్ర అసైన్డ్ భూ కుంభకోణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఫ్యాన్ పార్టీ నేతల హస్తం ఉందని కూటమి నేతలు ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరనున్న తరుణంలో ఈ వ్యవహారం ఏ పరిణామాలకు దారితీస్తుందో అని భయపడుతున్నారు. అడ్డంగా దొరికిపోతామోనని టెన్షన్ పడుతున్నారు. విశాఖలో బయటపడిన అసైన్డ్ భూముల కుంభకోణం ఆరోపణలపై ఇన్సైడ్ స్టోరీ. విశాఖ జిల్లాలో వైసీపీ నేతల భూదందాలే ఎన్నికల్లో వారికి శాపంగా మారాయి. ప్రజలు ఫ్యాన్ పార్టీని చిత్తుగా ఓడించి తమ కసి తీర్చుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రభుత్వం భూమి కనిపిస్తే గద్దల్లా వాలిపోయారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతవరకు పరిమితమై ఉంటే సేఫ్ జోన్లో ఉండేవారేమో, కానీ పేదల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వారిని బెదిరించి కోట్లు పలికే ల్యాండ్స్ ని తక్కువ రేటుకు కొనుగోలు చేశారు అనే ఆధారాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువు తీరనుంది. భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉండడంతో విశాఖ జిల్లా వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఆయా ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను రాయించుకున్నారు అనే ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. తెలా పాపం తలా పిడికెడు అన్నట్టు అధికారులు, వైసీపీ నేతలు భూదందాలతో హడలిపోయిన జనం ఆ పార్టీని ఓడించారు అనే విశ్లేషణలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే పేదలకు సెంటు భూమిని కూడా మిగల్చకుండా లాక్కుంటారని భావించిన జనం బరి తెగించి వ్యవహరించిన వైసీపీని సాగనంపారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో సీఎస్ జవహర్ రెడ్డి బినామీలు చేసిన అసైన్డ్ భూదందాలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఇటీవలి కాలంలో ఏ దినపత్రిక, టీవీ చూసినా ఇవే హెడ్లైన్స్. ఈ భారీ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందో, ఏ సర్వే నంబర్స్ లో అక్రమాలు జరిగాయో అనేవి కూటమి నేతలు ధారావాహికంగా బయటపెట్టారు. అలాగే జవహర్ రెడ్డి ఎప్పుడెప్పుడు విశాఖ వచ్చారో, ఎవరెవరిని కలిశారో తేదీలతో సహా బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు ఈ అధికారి బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూముల వివరాలను ప్రకటించి హీట్ పెంచారు. ఈ దందాలో జవహర్ రెడ్డితో పాటు జగన్ కేబినెట్ లో పనిచేసిన కొందరు మంత్రులు కూడా ఉన్నారు అని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై మొదట్లో సీఎస్ ఆచితూచి స్పందించారు. అసైన్డ్ భూ కుంభకోణం ఆరోపణల్లో నిజం లేదన్న వాదాన్ని వినిపించారు. అయినా కూటమి నేతలెక్కడా తగ్గలేదు. పక్కా ఆధారాలతో సహా జనానికి చూపించటంతో వైసీపీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వారికి లీగల్ నోటీస్ ఇస్తామని జవహర్ రెడ్డి హెచ్చరించిన తర్వాత కూడా కూటమి నేతలు ఎక్కడా తగ్గకపోగా తమ స్వరాన్ని మరింత పెంచటంతో మైండ్ బ్లాక్ అయింది. అంతేకాదు బాధిత రైతులతో కలిసి బండారాన్ని బయట పెట్టడంతో కంగు తిన్నారు. దీంతో లీగల్ నోటీసుల వ్యవహారం పక్కకు పోయింది. బాధిత రైతులు గళం విప్పడంతో దందాలు చేసిన అధికారుల, నేతల నోటి నుంచి కూడా మాట పెగల్లేదు. మరోవైపు ఈ వ్యవహారంపై మాజీ ఐఏఎస్ అధికారులు కూడా స్పందించడంతో జవహర్ రెడ్డి బినామీలు, వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో ఈ అంశం మరింత సీరియస్ అవుతుందని భయపడుతున్నారట. గతంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వంపై గాని, ప్రధాన కార్యదర్శిపై గాని ఇంత భారీ భూ కుంభకోణం ఆరోపణలు రాలేదు అనే వాదనలు ఉన్నాయి. తవ్వే కొద్దీ భూ కుంభకోణం బయటపడుతోంది. దీంతో జవహర్ రెడ్డి అండ్ కో దీని నుంచి బయటపడే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతోనే ఈ అధికారి నోరు విప్పడం లేదని చెబుతున్నారు. ఈ భూదందా ఆరోపణలపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల నుంచి స్పందన లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. వారి పాత్ర కూడా ఉందేమోనని ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఏ చిన్న ఆరోపణ వచ్చినా ఒంటి కాలిపై లేచిన బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు సైలెంట్ అయ్యారు. రాష్ట్రంలో కొలువు తీరే కొత్త ప్రభుత్వం ఈ భూదందాపై దృష్టి పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. కూటమి నేతలైతే
దీనిపై సిబిఐ లేదా హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలి అన్న డిమాండ్ను ముందుకు తెచ్చారు. ఇదే జరిగితే జవహర్ రెడ్డి అండ్ కోతో పాటు జగన్ కేబినెట్ లో పనిచేసిన కొందరు మంత్రుల మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదని విశాఖలో గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళుతుందో అని వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. కొందరు నేతలైతే అనవసరంగా ఇందులో చిక్కుకున్నామని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈ భారీ కుంభకోణంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అప్పటి వరకు అసైన్డ్ భూ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రధారులకు, సూత్రధారులకు టెన్షన్ తప్పదు మరి.